ఒక కలికి పురాణం తీద్దాం, ఒక కొత్త పురాణం అండి. ఆ రోజు ఆయన కథ చెప్పగానే నేను చెప్పింది ఒకటే, మనం ఒక కొత్త పురాణం రాస్తున్నాం. వ్యాసుడు పురాణం రాశాడు. ఆ వ్యాసుడు రాసినటువంటి పురాణాలని పట్టుకుని ఆ తర్వాత చాలామంది రాశారు. అందులో క్యారెక్టర్స్ తీసుకొని మనం ఒక కొత్త పురాణం రాస్తున్నాం. ఇది మటుకు సినిమా ముందు రిలీజ్ అయ్యింది, సినిమా రిలీజ్కి ముందు మీరు చెప్పింది చెప్పుంటే చాలా కాంట్రవర్సీలు రాకుండా ఉంటుండే. అవన్నీ వస్తానే ఉంటాయి సార్. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎవరు మంచి ఎవరు చెడు ఏంటి అనేది చాలా డిస్కషన్స్ జరిగినాయి ఆఫ్టర్ రిలీజ్. జరుగుతాయండి అవన్నీ కూడా. మీరు ఇది క్లారిఫై చేస్తుంటే ఇట్స్ అన్ ఇంటర్ప్రిటేషన్, వేరే వర్షన్ ఆఫ్. ఇప్పుడు వాడు వేరే వెర్షన్ అంటే ఆ క్యారెక్టర్స్ని పట్టుకుని ఒక కొత్త పురాణం. అవును. రేపేం జరుగుతుందో తెలియదండి మనకి. ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి రేపు ఇలా జరుగుతుందని ఊహించడం అనేది అది గొప్ప విషయం. అది నాగేశ్వరికి మాత్రమే సరిపోయింది. ఆయన మాత్రమే చేయగలిగాడు, అంత గొప్పగా ఊహించగలిగాడు. ఇప్పుడు రైటర్ ప్రైవసీ ఉంటుంది సార్, కవి స్వేచ్ఛ. ఆ కవి స్వేచ్ఛ ఏంటి? క్యారెక్టరైజేషన్స్ చెడిపోకుండా ఎవరిని కించపరచకుండా కవి స్వేచ్ఛ తీసుకోవాలి. తీసుకోపోతే సినిమా కాదు, డాక్యుమెంటరీ ఉంది. ఎవరి క్యారెక్టర్ చెడిపోయింది? అర్జునుడి క్యారెక్టర్ ఏమైనా చెడిపోయిందా? తక్కువ చేసామా అర్జునుడిని? కర్ణుడిని ఏమైనా తక్కువ చేసామా? అంటే కర్ణుడు గొప్పతనాలు చెప్తాం తప్ప? జనరల్గా కర్ణుడు అనగానే కొంచెం నెగటివ్ అనే ఇది ఉంటుంది సార్. ప్రతి మనిషిలోనూ కర్ణుడు మహానుభావుడు, కర్ణుడిలో అసలు నెగిటివ్ లేవని ఎక్కడ చెప్పలేదు కదండి. ఎక్కడ చెప్పాము ఆ సినిమాలో కర్ణుడిలో అసలు నెగిటివ్ లేదు, కర్ణుడు అసలు మహానుభావుడు, అర్జునుడే విలను, కర్ణుడు హీరో అని ఎక్కడ చెప్పలేదు. డైలాగ్ కూడా లేదు కదా. అంటే ఎన్టీ రామారావు గారు వేశారు కర్ణుడు, అవును. ఇక్కడ ప్రభాస్ గారు వేశారు. అంటే ఒక హీరో వచ్చి కర్ణుడి క్యారెక్టర్ చేస్తే అర్జునుడి క్యారెక్టర్ విలన్ అని కాదు అర్థం. జనరల్గా ట్రెడిషనల్గా మన పురాణాలు ఫాలో అయ్యేవాళ్ళు అప్పుడు ఎన్టీఆర్ గారు కొత్త డైమెన్షన్ ఇచ్చేసేసి జనాల్ని పురాణాల నుంచి కొంచెం అవే తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ కల్కిలో ఇలా చేశారు సార్. ఎవరి వ్యాసుడి పురాణాన్ని అదేనండి నేను అనేది. ఇది నచ్చితేనేగా చూశారు. ఇప్పుడు వ్యాస పురాణాన్ని ఆయన తప్పుగా తీశాడా లేకపోతే రైట్గా తీశాడా అనే విషయం పక్కన పెడితే కర్ణుల్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఆయన చెప్పాడు. అవును. దానవీరసుర కర్ణ చెప్పకూడదా? కర్ణుడు అందరూ బూతులు తిడుతూనే ఉండాలా? కర్ణుడు దానకర్ణుడు అనేది నిజమే కదండి. కర్ణుడు కవచకుండలాలు దానాలు ఇచ్చిన మాట వాస్తవమే కదా. చనిపోయేటప్పుడు కూడా పన్ను శ్రీమన్నారాయణుడికే దానం చేసిన మాట వాస్తవం.